సైరా టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వార్తలు చదువుతున్నది ప్రమీలారావు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తే మార్కాపురం ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేస్తామని ఎన్నికల ప్రచారంలో నాటి ప్రతిపక్ష నేత, నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో తెదేపా కూటమి భారీ ఆధిక్యతతో అధికారంలోకి వచ్చింది. దీంతో పశ్చిమ ప్రాంతంలోని దర్శి, కనిగిరి, మార్కాపురం, ఎర్రగొండపాలెం, గిద్దలూరు నియోజకవర్గ ప్రజలు మార్కాపురం జిల్లా ప్రకటన కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఏ నలుగురు ఒక చోట కలిసినా మార్కాపురం జిల్లా ఏర్పాటుపైనే చర్చించుకుంటున్నారు. ఇటీవల జరిగిన జిల్లా పరిషత్ సమావేశంలోనూ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ప్రసంగిస్తూ త్వరలో మార్కాపురం జిల్లా ప్రకటన వస్తుందని ప్రకటించారు. దీంతో నూతన జిల్లా ఏర్పాటు ఖాయమనే చర్చ నడుస్తుంది. వాస్తవానికి పశ్చిమ ప్రకాశం ముఖ్య కేంద్రమైన మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేసేందుకు అన్ని అర్హతలు ఉన్నాయి. మార్కాపురంలో సబ్ కలెక్టర్, డిఎస్పీతో పాటు గతంలో అదనపు ఎస్పీ స్థాయి అధికారిని ఓఎస్డీగా నియమించారు. మార్కాపురంలో జిల్లా 6వ అదనపు కోర్టు, ఆకాశవాణి కేంద్రం, సెప్ కార్యాలయాలతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల జీఎస్టీ కార్యాలయాలున్నాయి. మార్కాపురం రైల్వే స్టేషన్ రోడ్డు, మెడికల్ కాలేజీ, జీజీహెచ్, వీటితో పాటు 4 ఇంజనీరింగ్ కళాశాలలు, బీఈడి, ఫార్మసీ, ఎంబీఏ తదితర విద్యా సంస్థలు సైతం ఉన్నాయి. జిల్లాగా ఏర్పాటైతే వెనుకబడిన పశ్చిమ ప్రకాశం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందే అవకాశం ఉంది. మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటైతే కేంద్ర ప్రభుత్వం నుంచి వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి వచ్చే నిధులు సైతం మార్కాపురానికి వస్తాయి. దీంతో మార్కాపురం, ఎర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి, దర్శి ప్రాంతాలు అభివృద్ధి దిశగా ముందుకు సాగుతాయి. కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్, ఎస్పీతో పాటు ఉద్యాన శాఖ, డిఆర్డీఏ, డ్వామా తదితర శాఖల ఉన్నతాధికారులు ఇక్కడే ఉండి స్వయంగా అభివృద్ధి పనులను పరిశీలించేందుకు అవకాశం ఉంది. ఈ ప్రాంత ప్రజలు ప్రస్తుతం జిల్లా కేంద్రమైన ఒంగోలుకు వెళ్లాలంటే ఎంతో వ్యయ ప్రయాసలకు గురి కావాల్సి వస్తుంది. పుల్లల చెరువు నుంచి ఒంగోలుకు 170 కిలోమీటర్లు, గిద్దలూరు నుంచి ఒంగోలుకు 150 కిలోమీటర్లు, దోర్నాల నుంచి ఒంగోలుకు 130 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తుంది. వివిధ పనుల నిమిత్తం రోజు ప్రజలు ఒంగోలుకు వెళ్లాలంటే అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటైతే అధికార వికేంద్రీకరణతో పాటు అభివృద్ధి కూడా త్వరగా జరిగే అవకాశం ఉంది. అలాగే మార్కాపురం ప్రాంతంలోని రియల్ ఎస్టేట్ రంగం ఊపందుకుంటుంది. ప్రైవేట్ షాపింగ్ మాల్స్ తదితరాల ద్వారా ఈ ప్రాంత వాసులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి.